సో హాయ్ గైస్, వెల్కమ్ టు ద ఛానల్. సో ఈరోజు ఈ వీడియోలో మనం 2025 సీజీఎల్కి సంబంధించిన 14 సెప్టెంబర్ 2025 షిఫ్ట్ 2 రీజనింగ్ పేపర్ అయితే సాల్వ్ చేయబోతున్నాం. సో ఈ ప్లేలిస్ట్ మొత్తం కూడా 2025 సీజీఎల్ సంబంధించి రీజనింగ్ ప్లేలిస్ట్ షిఫ్ట్ వైజ్ సాల్వ్ చేయడం అయితే జరుగుతుంది. సో దీనికి ప్యారలల్ గానే మ్యాథ్స్ కూడా వీడియోస్ అయితే అప్లోడ్ చేయడం జరుగుతుంది. సేమ్ మన ఛానల్లోనే మీరు ప్లేలిస్ట్లోకి వెళ్ళి చెక్అవుట్ చేయొచ్చు. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే మన వీడియో అయితే స్టార్ట్ చేసుకుందాం. లెట్స్ గో. సో ఫస్ట్ క్వశ్చన్ GHZHIYIJX. ఓకే. సో ఆప్షన్స్ చూడండి. ఆప్షన్స్ లో ఫస్ట్ లెటర్ అన్నిటిలోనూ డిఫరెంట్, ఒక రెండింటిలో సేమ్ ఉంది, బట్ లాస్ట్ లెటర్ డిఫరెన్స్ ఉంది. సో లాస్ట్ లెటర్కి వెళ్ళిపోతాం డైరెక్ట్ గా. ZYEXW. సో WXYZ అంటే దీని ముందు లెటర్ వి 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 తర్వాత కదా WUVW అంటే వి లాస్ట్ లెటర్ వి వచ్చేది ఒక ఆప్షన్ ఉంది, KLV. మళ్ళీ మిగతా చెక్ చేసి టైం బొక్క పెట్టుకోవద్దు. సో సెకండ్ క్వశ్చన్ RXDRU అంటే ఫస్ట్ లెటర్ R వస్తుంది. సో టైం వేస్ట్ చెక్ చేయడం. నెక్స్ట్ ఆల్ LDDL. సో ఎల్ఎల్ కూడా ఉన్నాయి కాబట్టి నెక్స్ట్ కూడా వద్దు. CAFB. సో లాస్ట్ లెటర్ మళ్ళీ డిఫరెన్స్ ఉంది. సో D4 J10 P16 V22 అంటే 4 6 డిఫరెన్స్ ఉంది. నెక్స్ట్ 28 26 కంప్లీట్ అయిపోతుంది కాబట్టి 28 అంటే బి వస్తుంది. సో బి అంటే ఒక ఆప్షనే ఉంది. సో 28 బి ఎలా వచ్చింది అనుకున్నారు కానీ 26 జెడ్ కదా, 27 మళ్ళీ స్టార్టింగ్ లెటర్ అవుతుంది ఏ, నెక్స్ట్ బి అనమాట. అలా సో అలా అనమాట. బి వచ్చేసి కరెక్ట్ ఆప్షన్. సో నెక్స్ట్ వచ్చేసి సింబల్స్ చేంజ్ చేశాడు, ఏది కరెక్ట్ అని అడుగుతున్నాడు. సో నెంబర్స్ అన్నీ ఒకలాగానే ఉన్నాయి. నెంబర్స్ అన్నీ ఒకలాగానే ఉన్నాయి కాబట్టి ఏదో ఒకటి తీసుకుని సింబల్స్ మార్చేసుకుంటే ఆన్సర్ వచ్చేస్తుంది. సో 42 ఇంటూ అంటే ఎంత అన్నాడు? 42 ఇంటూ అంటే డివైడెడ్ బై 28 అన్నాడు. మైనస్ అంటే ఇంటూ 30. ఓకే. డివైడెడ్ బై అంటే ప్లస్ 48, ప్లస్ అంటే -45. సో ఇప్పుడు 42/28 అంటే 21 టైమ్స్, 14 టైమ్స్, 14 అంటే మళ్ళా 7 టైమ్స్, 15 టైమ్స్, ఈ 7 ఇందులో 3 టైమ్స్, 15 3 జార్ 45 ప్లస్ 48 మైనస్ 45. సో ప్లస్ మైనస్ క్యాన్సిల్, 48 వస్తుంది ఫస్ట్ది. సో 48 కాదు. సో 48 వచ్చేది ఏముంది, ఒక ఆప్షన్ ఉంది లాస్ట్ది. సో మిగతా నెంబర్స్ సేమ్, సింబల్స్ సేమ్. సో మనకి 48 రావాలన్నమాట. మనం చెక్ చేసేది అదే. సో లాస్ట్ది డైరెక్ట్ ఆన్సర్, మిగతా చెక్ చేయక్కర్లేదు ఎందుకంటే అన్నీ ఒకటే కాబట్టి. సో నెక్స్ట్ 3 8 18. 3 8 అంటే 5 10 12 5 17. సో 17 అయినా 17. నెక్స్ట్ 35 అంటే 5 5 40 21 26 26. నెక్స్ట్ మళ్ళీ 5 7 3 6 9 అంటే ఆడ్ నెంబర్స్ 11 రావాలి. 11 వస్తే 37. 37కి 61 యాడ్ చేస్తే 37 11 37 37 61 8 98. సో 98 ఇస్ ద కరెక్ట్ ఆప్షన్. లేదు ఒకవేళ మీకు డౌట్ వచ్చింది ఆడ్ కాదు ప్రైమ్ నెంబర్స్ అనుకుంటే 2 3 5 7 7 తర్వాత 9 రాదు యాక్చువల్గా ఆడ్ ప్రైమ్ నెంబర్స్ అయితే. బట్ 9 వచ్చింది అంటే అది ఆడ్ నెంబర్స్ తీసాను, ఇంకా ప్రైమ్ నెంబర్స్ చెక్ చేయొద్దు. సో నెక్స్ట్ వచ్చేసి ఫిఫ్త్ క్వశ్చన్. సో స్టేట్మెంట్ బేస్డ్. సో rapid advancement of automation and artificial intelligence could lead to significant job displacement, but it also presents an opportunity to create new jobs in emerging industries. సో ఆటోమేషన్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కంబైన్డ్ గా మాట్లాడుతున్నాడు. సో అజంప్షన్స్ వచ్చేసి ఆటోమేషన్ అండ్ AI could cause job losses in some sectors. సో దాని అదే could lead to be significant job displacement అంటే దాని అర్థం ఇదే లాస్ అని. నెక్స్ట్ న్యూ ఇండస్ట్రీస్ విల్ ఎమర్జ్ యాజ్ ఎ రిజల్ట్ ఆఫ్ ఆటోమేషన్. సో అది కూడా సెకండ్ క్వశ్చన్, సెకండ్ పాయింట్ అదే. ఎమర్జింగ్ న్యూ జాబ్స్ ఇన్ ఎమర్జింగ్ ఇండస్ట్రీస్ కరెక్ట్. అది కూడా సెకండ్ కూడా. The displacements caused by the automation is temporary and will be reversed by new industries. సో న్యూ ఇండస్ట్రీస్ వస్తాయని మన స్టేట్మెంట్లో చెప్పాడు, జాబ్స్ వస్తాయని అంటే ఇండస్ట్రీస్ అని. కానీ దాని అర్థం డిస్ప్లేస్ చేస్తాయని కాదు. సో దాని అర్థం ఏంటంటే న్యూ ఇండస్ట్రీస్ వస్తాయి ఇన్ ద సెన్స్ ఏంటంటే టెంపరీ అని కాదనమాట. సో కొత్తగా వచ్చినప్పుడు అవి పాత రీప్లేస్మెంట్ చేయాలని రూల్ లేదు. సో దానికి తగ్గట్టు ఆ జాబ్స్ ఉంటాయి. అయినా దానికి మనకి స్టేట్మెంట్లో అసలు టెంపరీ అని వర్డే లేదు అసలు ఎక్కడ. సో అది మనకి బయట నుంచి వచ్చిన వర్డ్ అనమాట. సో ఇది స్టేట్మెంట్ని ఫాలో అవ్వట్లా మనకి ఇచ్చిన స్టేట్మెంట్ని. సో ఫస్ట్ దాంట్లో కామన్ వరకు ఫస్ట్ స్టేట్మెంట్, సెకండ్ దాంట్లో సెకండ్ స్టేట్మెంట్ ఫాలో అయిపోతున్నాయి. థర్డ్ మాత్రం ఫాలో అవ్వట్లా. సో 1 and 2 కరెక్ట్ అంతే, థర్డ్ వన్ కాదు. సో ఆప్షన్స్ వచ్చేసి ఫస్ట్ వన్ ఇచ్చేసాడు, 1 and 2 ఆర్ ఇంప్లిసిట్, మిగతా అన్ని కాదు. సో నెక్స్ట్ క్వశ్చన్. అన్చేంజ్డ్ ఫ్రెండ్ లెటర్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్. సో ఫ్రెండ్ అంటే డి వస్తుంది ఫస్ట్, తర్వాత ఈ ఐ ఎఫ్ ఉంటుంది మధ్యలో, ఎఫ్ వదిలేసాం. తర్వాత
2 సార్లు అయ్యింది. సారీ 2 సార్లు లేదు. ఎఫ్ఆర్ఐఎన్ ఆర్ వస్తది నెక్స్ట్. ఎంఎన్ఓపి సారీ ఎన్ వస్తది. తర్వాత ఆర్ వస్తది. ఇప్పుడు ఫ్రెండ్ రాసుకుందాం. ఎఫ్ఆర్ఐఈఎన్డి అన్‌చేంజ్డ్. ఇది చేంజ్ అవ్వదు. అంతే. ఓన్లీ 1 మిగతాయన్నీ చేంజ్ అయిపోతున్నాయి. సో, ఇవన్నీ చేంజే. ఓన్లీ ఇదొక్కటే చేంజ్ అవ్వట్ల. సో, 1 ఈస్ ద కరెక్ట్ ఆప్షన్ అనమాట. సో, అన్‌చేంజ్డ్ అన్నది కాబట్టి. అదే చేంజ్డ్ అంటే 5 వస్తదనమాట. అదొకటే రిమూవ్ చేసి చెప్తాం. సో, నెక్స్ట్ క్వెషన్ ఐడెంటిఫై ద అడ్రెస్. సో, ఎలా ఐడెంటిఫై అన్నప్పుడు మీరు ఈ సైడ్‌లు చెక్ చేసుకోకండి. సో, ఎందుకంటే అవి తేడా వస్తాయి. ఎందుకంటే అది అనోటేషన్ సరిగ్గా ఉండవు. సో, అలా చెక్ చేయొద్దు. సో, శృతి బన్సాల్ ఈ/55 హైఫన్ కామా ఓకే అన్నిటికి ఈక్వల్‌గానే ఉంది. సో, ఫస్ట్ నంబర్ చూసుకుందాం. 002 002 002 ఇది కాదు. ఇది అయితే తీసేసి బయటికి. నెక్స్ట్ శృతి బన్సాల్ ఎస్ఏఎల్ బన్సెల్ కాదు. ఇది కూడా కాదు. సో, నెక్స్ట్ శృతి బన్సాల్ ఈ/55 పామ్ గ్రీన్స్ ఇది గ్రీన్ ఇచ్చాడు. సో, ఇది కాదు. సో, సెకండ్ ఆప్షన్ అయితే కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్ యూనివర్సల్ అరేంజ్ చేసి సేమ్ క్లస్టర్ అడుగుతున్నారు. న్యూ క్లస్టర్ అంటే అదే సీక్వెన్స్‌లో ఇందాక మనం చేసాం కదా లాస్ట్ క్లాస్‌లో ఏబిసిడీల మధ్యలో ఎన్ని ఉన్నాయని. సో, అలా అనమాట. యూనివర్సల్‌ని అరేంజ్ చేయాలి ఫస్ట్. ఏ ఈ జీహెచ్ఐ జేకేఎల్ ఏ సారీ ఏఈఐఎల్ నెక్స్ట్ ఎంఎన్ఓ పిక్యూఆర్ఎస్యు నెక్స్ట్ యూనివర్సల్ ఒక లెటర్ మిస్ అయిపోయింది ఎక్కడో. సో, యుఎన్ఐ వి మిస్ అయింది. సో, వి ఇక్కడ వస్తది. సో, ఇప్పుడు ఏమడుగుతున్నాడు? సెకండ్ ఫ్రమ్ ద లెఫ్ట్ అంటే ఇది. అండ్ దట్ వన్ ఫిఫ్త్ ఫ్రమ్ ద రైట్. 1, 2, 3, 4 ఫిఫ్త్ ఫ్రమ్ ద రైట్ అంటే ఈఎన్. ఈ5 ఎన్ 14. 5 - 14 ఎంత? 14 - 5 లేదా 14 - 5 ఎంత? 9. సో, కామన్‌గా ఉండే లెటర్ 1. సో, 8 ఈస్ ద కరెక్ట్ ఆప్షన్ అనమాట. సో, 8 ఈస్ ద కరెక్ట్ ఆప్షన్. సో, నెక్స్ట్ ఫోటోషాప్ ఆడ్ వన్ అడుగుతున్నాడు. సో, ఫోటోషాప్, ఇలిస్ట్రేటర్, కోడ్రాల్, లినక్స్. సో, లినక్స్ అనేది ఓఎస్ సిస్టమ్ అనమాట. మిగతా ఫోటోషాప్ అయితే ఫోటో ఎడిట్ చేసుకునేది. ఇలిస్ట్రేటర్ అంటే డాక్యుమెంట్ పోస్టర్స్ డిజైన్ చేసేది. ఈ 2 అడోబే. నెక్స్ట్ కోరల్ డ్రా అంటే ఇది కూడా ఆర్కిటెక్చర్‌కి సంబంధించింది. డిజైనింగ్‌కి సంబంధించింది. సింపుల్‌గా చెప్పాలంటే ఈ 3 డిజైన్ బేస్డ్. ఇది మాత్రం ఓఎస్ ఆపరేటింగ్ సిస్టమ్ ఇది. విండోస్, లైనక్స్, మ్యాక్ ఎలాగో సో, ఇలా అనమాట. సో, లైనక్స్ అనేది ఒక ఆపరేటింగ్ సిస్టమ్. సో, అది డిఫరెంట్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి వర్డ్స్ ఇచ్చాడు అనాలజీ. డి ఏ అయింది. ఓ ఏమవుతుందని అడుగుతున్నాడు. సో, ఆప్షన్స్‌లో ఎల్ కామన్‌గానే ఉంది. ఏస్ లెటర్‌లు కూడా కామన్‌గానే ఉన్నాయి. సో, మనం ఏం చేద్దామంటే సెకండ్ లెటర్ కూడా కామన్‌గానే ఉంది. సో, ఫస్ట్, సెకండ్ చూద్దాం. సో, డి అంటే ఏ అంటే -2. నెక్స్ట్ ఓ 15 -2 అంటే 13. ఫస్ట్ ఎమ్ వస్తది. ఎమ్ ఎల్ సారీ డి 4 కదా! 4, 1 అంటే -3 సారీ -3. 15 - 3 అంటే 15 - 3 ఈ 3 అంటే 12 అనమాట. 12 అంటే ఎల్. సో, ఎల్ వచ్చే ఆప్షన్‌లు 2 ఉన్నాయి. నెక్స్ట్ సెకండ్ లెటర్ చూద్దాం. ఈ అంటే 5, బి 2 ఇది కూడా -3. సో, టీ20 టీ20 -3 అంటే 17. 17 అంటే పీ16, క్యూ17. సో, నెక్స్ట్ లెటర్ క్యూ వచ్చేది ఒకటే ఉంది. సో, థర్డ్ ఆప్షన్ ఈస్ ద కరెక్ట్ ఆప్షన్. సో, నెక్స్ట్ మాస్టర్‌కి ఇది ఇచ్చాడు. లేబర్‌కి ఏంటని అడుగుతున్నాడు. సో, మాస్టర్‌కి ఓ అంటే ఎంఎన్ఓ. నెక్స్ట్ ఆప్షన్స్ ఫస్ట్ లెటర్ కామన్‌గానే ఉంది. సో, సిడిబి సెకండ్ లెటర్ చూసుకుంటే ఆన్సర్ అయిపోతుంది. ఏసి ఏబిసి ఏబిసి సి వస్తది సెకండ్ లెటర్. అదే ఆన్సరు. సో, ఒక ఆప్షనే ఉంది. సో, ఇయన్నీ వేరు ఉన్నాయి. సో, ఫస్ట్ ఆప్షన్ ఈస్ ద కరెక్ట్ ఆప్షన్. మిగతాయి చెక్ చేసి టైం వేస్ట్ చేసుకోవద్దు. సో, 11, 13, 17, 19, 21 సో, ఆడ్ నెంబర్స్. కాదు. ఇవి ప్రైమ్ నెంబర్స్. ఒకవేళ ఆడ్ నెంబర్స్ అయితే మధ్యలో 15 వచ్చేది. అది ప్రైమ్ నెంబర్స్ ఇవి. 11, 13, 17, 19 నెక్స్ట్ 23 వస్తది. 21 డివైడ్ అయిపోద్ది 3తో 7తో కూడా. నెక్స్ట్ 23 వస్తదనమాట. 23 తర్వాత 29. సో, 23, 29 ఆడ్ నెంబర్స్ 2 సిరీస్‌లో అనమాట. సో, ఇవి ప్రైమ్ నెంబర్స్. ఆడ్ అయితే 15 వచ్చేది. బట్ 15 లేదు కాబట్టి ఇది మనం ఫస్ట్ ఆడ్ అనుకున్నాం. కానీ కాదు ప్రైమ్ అనమాట. నెక్స్ట్ ప్యాటర్న్స్ ఏ1, సి3, ఈ5 కరెక్టే. బి2, డి4, ఎఫ్6 కరెక్టే. సి3
C3, E5, G7 కరెక్టే. D4, E5, F6, I9 నెంబర్స్ కరెక్టే. డిఫరెన్స్ ప్లస్ టూ ప్లస్ టూ ప్లస్ టూ ప్లస్ త్రీ వచ్చేసింది. సో లాస్ట్ దాంట్లో ప్లస్ త్రీ వచ్చేసింది, మిగతా అన్ని ప్లస్ టూలు ఉన్నాయి. సో ఫోర్త్ వన్ డిఫరెంట్ అనమాట. సో డిఫరెన్స్ అనేది తేడాగా ఉంది. నెక్స్ట్ వచ్చేసి బాక్స్ హాస్ 5 రెడ్ బ్లూ గ్రూప్స్. ఈ ప్రాబబిలిటీకి సంబంధించిన క్వశ్చన్ ఇచ్చాడు. సో యాక్చువల్గా ప్రాబబిలిటీ ఇందులో వచ్చింది మనకి టైర్ 2లో వచ్చింది. సో టైర్ 2లో సంబంధించింది, అది కూడా మ్యాథ్స్లో రావాల్సిన క్వశ్చన్ ఇది. సో మ్యాథ్స్లో క్వశ్చన్ మనకి తెచ్చి రీజనింగ్లో ఇచ్చాడు అనమాట. సో అసలు ఈ పేపర్ అనేది చాలా ఈజీగా ఉంది ఫస్ట్ ఆఫ్ ఆల్. అలానే నెక్స్ట్ వచ్చేసి అన్ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ అన్నీ వస్తున్నాయి అనమాట. సో ఇలా ఉంటుంది ప్యాటర్న్ చేంజ్ అయినప్పుడు, ఐ మీన్ ఎగ్జామ్ కండక్ట్ చేసేవాడు చేంజ్ అయినప్పుడల్లా ఇలాంటి తిప్పలు తప్పవు అనమాట. సో ఆన్సర్ ఏంటో చూద్దాం. ఈ బాక్స్ హ్యాస్ 5 రెడ్ 3 బ్లూ 2 గ్రీన్. ప్రాబబిలిటీ డ్రైవింగ్ నాన్ గ్రీన్. సో నాన్ గ్రీన్ అడుగుతున్నాడు, ఇది గ్రీన్. సో నాన్ గ్రీన్ ఎన్ని ఉన్నాయి? 8. టోటల్ ఎన్ని ఉన్నాయి? 10. సో 10 డినామినేటర్లో వస్తుంది, నామినేటర్లో 8 వస్తుంది. సో 0.8 డైరెక్ట్ ఆన్సర్ అనమాట. సో 0.8 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఒకవేళ గ్రీన్ అడిగితే 2/10, 0.2 అలా అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఆపరేషన్స్. సో 9 3 36, 6 2 16 అంట. అంటే 9 3 జార్ 27. 27కి 9 కలిపితే 36. 6 జార్ 36. 36కి 6 కలిపితే 42 వస్తుంది. సారీ 6 2 జార్ 12. 12కి 6 కలిపితే 18 వస్తుంది. 16 రావట్లేదు. ఇక్కడ 9 ఎలా వచ్చింది? ఓకే, దీనికి స్క్వేర్ చేసిన 9 కదా. సో దీనికి స్క్వేర్ చేస్తే 4. సో 16 అనమాట. సో ఇలా వచ్చింది. చూడండి 18 16 కదా. సో 16కి దీనికి స్క్వేర్ చేస్తా అనమాట. మనకి ఏంటంటే ఇక్కడ 9 3 ఉండడం వల్ల 9 తీసుకుంటే ప్లస్ సమానంగా వచ్చింది అని అనుకున్నాం. ఇందుకు దీనికి స్క్వేర్ చేస్తే ఇది వచ్చింది అలా అనమాట. ఇప్పుడు దీనికి 4 అంటే 20. సో 20 ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్ అనమాట. సో 20 ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. సో నెక్స్ట్, సో కోడింగ్ సంబంధించింది. దిస్ సౌండ్ మ్యూజిక్ సౌండ్ స్వీట్ లామా నాటా. దిస్ మ్యూజిక్ సౌండ్స్ లౌడ్. దిస్ సారీ దిస్ దిస్ కాదు. సో సారీ ద సాంగ్ సౌండ్ స్వీట్ కామా నాటా. క్వశ్చన్ ఏం అడుగుతున్నాడు? ద సాంగ్ సౌండ్స్ లౌడ్. సో ఇందులో డిఫరెంట్గా ఉంది ఏంటో చూడండి ఫస్ట్, అది పట్టుకుంటే ఆన్సర్ అయిపోద్ది. సో ది కామన్గా ఉంది, లేదు. సో సాంగ్ పట్టుకున్నా పని అవుతుంది, సౌండ్స్ కామన్గా ఉంది. సో ఈ రెండిట్లో ఏది పట్టుకున్నా మనకి ఆన్సర్ అయిపోద్ది, సెకండ్ కానీ ఫోర్త్ కానీ. సో సెకండ్ ఆల్మోస్ట్ అన్నిటిలోనూ కామన్గానే ఉంది, కానీ లాస్ట్ చూడండి టా కా కా పా. సో డిఫరెంట్ ఉందన్నమాట. సో లాస్ట్ లెటర్ చూసుకుంటే అప్పుడు మళ్ళీ ఫస్ట్ లెటర్ కానీ సెకండ్ లెటర్ కానీ చెక్ చేసుకోవచ్చు, ఎందుకంటే కా కూడా 2 సార్లు ఉంది కాబట్టి, ఇన్ కేస్ ఆన్సర్ అయితే. సో ఒకసారి చెక్ చేద్దాం. లౌడ్ ఎందులో ఉంది? ఇందులో ఉంది. సో ఇందులో ఇంకేమున్నాయి? ద మ్యూజిక్ ఇందులో కూడా ఉంది. సో ద మ్యూజిక్ సౌండ్స్ కూడా ఉన్నాయి, 3 ఉన్నాయి. సో లా మా నా టా. సో లా మా నా టా అంటే నా అంటే స్వీట్, నా అంటే స్వీట్ అనమాట. సో టా అంటే సారీ పా అంటే లౌడ్. సో లాస్ట్ లెటర్ పా వచ్చింది, పా వచ్చింది ఒక్కటే ఉంది. సో మిగతా ఇంకా చెక్ చేయాల్సిన పని లేదు. ఇన్ కేస్ కా అయితే అప్పుడు మనం ఫస్ట్ చెక్ చేసుకోవచ్చు ఈ సౌండ్, ఎందుకంటే ది మ్యూజిక్ సౌండ్స్ ఉంది కదా సార్. సో లా మా టా ఈ 3 ఈక్వల్ అవుతాయి. ఈ 3 ఈక్వల్ అవుతాయి అంటే ఫస్ట్ దాంట్లో ఖచ్చితంగా లా మా టా ఉండాలి. సో ఇక్కడ చూడండి మా ఉంది. సో అలా అనమాట, లా మా టా అలా చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి 17th వన్, అలా ఒకటి ఈక్వల్ అయితే ఇంకోటి చెక్ చేసుకోవాలన్నమాట. నెక్స్ట్ ABCDE ఈజ్ కోడెడ్ యాజ్ EDCBA రివర్స్. సో దీనికి రివర్స్ ఇది. సో దీనికి JI రివర్స్ సేమ్. సో ఇది రివర్సే. నెక్స్ట్ TSRQP రివర్స్. సో TSRQP. సో ఇది P కరెక్ట్, ఇది లాస్ట్ లెటర్ డిఫరెంట్ ఉంది చూసుకోండి, తప్పు పెట్టద్దు. సో నెక్స్ట్ 9 3 9 3 9 3 9 3 జార్ 27 దాటేస్తుంది. 27 మైనస్ 9, 27 మైనస్ 9 18. సో ఇది ఇలా చేయొచ్చు. 9 ఇంటూ 3 27. 27కి దీనికి స్క్వేర్ మైనస్ చేస్తే 18 ఇలా అయినా వస్తుంది. లేదు అంటే 9 ఇంటూ 9 ఇంటూ కాదు ప్లస్ 9 ప్లస్ 3 స్క్వేర్ అంటే 9 18 ఇలా అయినా వస్తుంది. 9 ప్లస్ 9. సో ఇది చూద్దాం సెకండ్ది కూడా. 8 ఇంటూ 2
16, 16 minus 4, 12. సో ఇలా అయినా వస్తుంది. 8 plus 2 2s are 4, 12. సో ఇలా అయినా వస్తుంది. సో నెక్స్ట్ వన్ 6 4s are 24 minus 16 అంటే ఎంత? 4 4 8. సో ఇలా అయినా 8 వచ్చింది. నెక్స్ట్ 6 plus 16, సారీ 6 plus 16 కాదు, సో యాక్చువల్గా థర్డ్ కండిషన్కి ఇది సాటిస్ఫై అవ్వదు, ఇది ఒక్కటే సాటిస్ఫై అవుతుంది. 6 plus 16 22, 9 plus 9 18, 8 plus 4 12. సో కింద కండిషన్ అవ్వదు, పై కండిషన్ అవుతుంది. సో 1 సెకండ్. సో కింద కండిషన్ అయితే అవ్వదు, పైన కండిషన్ అవుతుంది. సో ఇది లాస్ట్కి వచ్చి తెస్తే కానీ తెలియలేదు, చూసారా ఇది. సో మిగతా రెండు సాటిస్ఫై అవుతున్నాయి. సో లాస్ట్ కండిషన్లో మాత్రం ఈ సెకండ్ సాటిస్ఫై అవ్వట్లా. సో ఫస్ట్ ఇది సాటిస్ఫై అవుతుంది. సో దీన్ని స్క్వేర్ చేసి దీన్ని సారీ ఇది ఇంటూ ఇది చేసి వచ్చిన దాన్ని 6 4 24 కదా, మళ్ళీ వచ్చిన దాంట్లో సెకండ్ స్క్వేర్ తీసేస్తే అప్పుడు మనకి ఆన్సర్ వస్తుంది అనమాట. సో కింద చేసినట్టు చేస్తే రావట్లా. సో అలాంటివి చూసుకోవాలి ఎగ్జామ్లో. సో రెండు కండిషన్స్ అయింది కదా అని లాస్ట్ కండిషన్స్ చేస్తే బై లక్ ఏంటంటే మనకు 22 ఆప్షన్స్లో లేదు. ఒకవేళ ఉంటే మనం 22 పెట్టే ఛాన్స్ ఉంది, ఎందుకంటే ఈ రెండు వచ్చేసినాయి కాబట్టి లాస్ట్ కూడా వచ్చేసినట్టే అనుకుంటాం. నెక్స్ట్ 25 లీటర్ సొల్యూషన్ 3:2 షుగర్ మిక్స్ చేస్తే హౌ మచ్ వాటర్ టు మేక్ షుగర్ వాటర్ రేషియో 1:1 అంటున్నాడు. సో 5 parts 25 అయితే 3 parts ఎంత, 2 parts ఎంత? 5 5s 15 10 25. సో 15 parts షుగర్లో 10 parts ఎంత వాటర్ మిక్స్ చేస్తే 1:1 అవుతుంది అని అడుగుతున్నాడు. సో 10 ప్లస్ ఎక్స్ ఎంత? ఎక్స్ 5. సో 5 ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. 5 liters. సో వాటర్ 5 liters కలపాలన్నమాట. సో కింద ఎందుకు ఎక్స్ చేసామంటే ఇది షుగర్, ఇది వాటర్. సో వాడే ఇచ్చిన క్వశ్చన్లో షుగర్ ఇస్ టు వాటర్ రేషియో. సో ఆ రేషియో వైజ్ మనం మిక్స్ చేసాం అనమాట. సో వాడు వాటర్కే మిక్స్ చేయమన్నాడు కాబట్టి ఎక్స్ దానికే కలిపాం, దీనికి కలపలేదు. సో మళ్ళీ దానికి ఎందుకు కలపలేదు అని అడుగుతారేమో మీరు. సారీ. నెక్స్ట్ రవి ఈజ్ మ్యారీడ్ టు రేఖ. రవి ఈజ్ మ్యారీడ్ టు రేఖ. రేఖాస్ బ్రదర్ ఈజ్ రమేష్. రేఖాస్ బ్రదర్ ఈజ్ రమేష్. నెక్స్ట్ రమేష్ వైఫ్ ఈజ్ రీనా. నెక్స్ట్ రీనా సన్ ఈజ్ రాజ్. నెక్స్ట్ హౌ ఈజ్ రాజ్ రిలేటెడ్ టు రవి అంటే సిస్టర్కి కొడుకు అంటే నెఫ్యూ అనమాట. సో కొడుకు కాబట్టి నెఫ్యూ, అమ్మాయి కాబట్టి నీస్. సో అలా అనమాట అది రిలేషన్షిప్. నెక్స్ట్ పాయింటింగ్ టు ఎ మ్యాన్, సీమా సెడ్ హిజ్ మదర్ ఈజ్ ద ఓన్లీ డాటర్ ఆఫ్ మై మదర్స్ ఫాదర్. హిజ్ మదర్ అంటే పాయింట్ టు ఎ మ్యాన్ అంటే మ్యాన్కి మదర్ వాళ్ళ అమ్మ అంట, అంటే దీనికి బ్రదర్ అవుతాడు అనమాట. అంటే ఏంటి ఇప్పుడు చూడండి, పాయింట్ టు ఎ మ్యాన్ సీమా సెడ్ మై మదర్స్ ఫాదర్స్ అంటే మై మదర్స్ ఫాదర్స్ అంటే ఇక్కడికి గ్రాండ్ ఫాదర్. సో గ్రాండ్ ఫాదర్స్ ఓన్లీ డాటర్ అంట, అంటే ఒక అమ్మాయి ఉంది, అంటే ఇక్కడ మదర్ గురించి చెప్తున్నారు. ఆ అమ్మాయి మదర్ అంటే ఆ అమ్మాయి సీమా వాళ్ళ అమ్మ. సీమా వాళ్ళ అమ్మ మ్యాన్కి మదర్ అనమాట. ఆ మ్యాన్కి మదర్ అంటే సీమాకి మదర్. సో సీమాకి మదర్ ఏమవుతుంది, బ్రదర్ అవుతారు అనమాట. సో ఒక లైన్, ఇది 2 లైన్లు కాదు. సో మళ్ళీ 2 లైన్లు వేస్తే రిలేషన్ మారిపోద్ది. హౌ ఈజ్ ద మ్యాన్ రిలేటెడ్ టు సీమా. హౌ ఈజ్ ద మ్యాన్ రిలేటెడ్ టు సీమా. సీమాకి ఆ మ్యాన్ ఏమవుతాడు అంటుంది, బ్రదర్. సో సింపులే, డైరెక్ట్ బ్రదర్ అనమాట. కాకపోతే కొంచెం కన్ఫ్యూజ్ చేశాడు క్వశ్చన్లో, బ్రదర్ డైరెక్ట్ ఆన్సర్. సో నెక్స్ట్ ఇంటర్చేంజ్ చేస్తే ఆప్షన్స్ ఏంటని అడుగుతున్నాడు. సో ఈ డైరెక్ట్ క్యాలిక్యులేషన్ ఆప్షన్స్ వైజ్ చేసుకెళ్ళిపోవాలి, ఇవి సింపుల్గా వస్తాయి. సో 13 into 2 plus 15. సో బాడ్మాస్ రూల్ బ్రాకెట్ 60 plus 15 75 కాదు, 60 నాట్ ఈక్వల్ టు 75. నెక్స్ట్ 30 అంటే 15 into 3 plus 30 45 plus 75 ఇది కాదు. నెక్స్ట్ 15 అంటే 30 ప్లస్ అంటే ఇంటూ 4 ప్లస్ 15. సో 120 ప్లస్ 15 అంటే 135. సో సరిపోతుంది అనమాట. సో థర్డ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆప్షన్. సో ఇలాంటివి ఇచ్చినప్పుడు ఆప్షన్స్ ద్వారా చేసుకెళ్ళిపోతే ఫాస్ట్గా ఉంటాయి. అప్రాక్సిమేషన్స్తో చేయడానికి ట్రై చేయొద్దు, ఎందుకంటే మనకి డివిజన్స్ ఉన్నప్పుడే అప్రాక్సిమేషన్స్తో వెళ్ళడం బెటర్ అనమాట. ఈ మల్టిప్లికేషన్ ఉన్నప్పుడే అప్రాక్సిమేషన్స్లో అదైనా ఎలిమినేట్ అవుతాయి ఆప్షన్స్, ఇదైనా ఎలిమినేషన్ అవుతాయి. సో ఏదైనా ఒకటే. సో డివిజన్ ఉన్నప్పుడు మాత్రమే అప్రాక్సిమేషన్స్కి వెళ్ళడం బెటర్.
మిగతా టైంలో నార్మల్‌గా ఆప్షన్స్ ద్వారా వెళ్ళిపోవడం బెటర్ అనమాట. నెక్స్ట్ ఎంసీఎన్ అంటే ఆహ్, ఎమ్ గ్రేటర్ దెన్ ఎన్. నెక్స్ట్ ఎన్ అంటే లెస్ దెన్ ఓ. సో ఇది ఇచ్చాడు. సో ఇదేమవుతది? ఎమ్ గ్రేటర్ దెన్ ఎన్ లెస్ దెన్ ఓ. సో ఈ రెండిట్ల నుంచి ఇది వస్తదనమాట. సో ఇప్పుడు కంక్లూజన్స్ ఏమిచ్చాడు? సో ఎమ్ గ్రేటర్ దెన్ ఎన్ ఏసుకున్నాం. సో ఎన్‌కి లెస్ దెన్ ఓ ఏసుకున్నాం. సో ఇది ఇప్పుడు వచ్చే ఈక్వేషన్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఎంఓ. ఎమ్ సారీ సి ఉంది కదా మధ్యలో. సి అంటే ఎమ్ గ్రేటర్ దెన్ ఓ అంటున్నాడు. ఇంకో కండిషన్ ఏమంటున్నాడు? సో ఈ 2 అంటున్నాడనమాట. సో ఎమ్ గ్రేటర్ దెన్ ఓ. సో ఎమ్ గ్రేటర్ దెన్ ఓ తర్వాత మళ్ళీ లెస్ దెన్ ఉంది. సో గ్రేటర్ దెన్ ఉంటేనే మళ్ళా అప్పుడు ఫస్ట్ కండిషన్ ఫార్మ్ అవుతది. సో ఫస్ట్ కండిషన్ ఎలిమినేటెడ్. సో నెక్స్ట్ కండిషన్ ఎమ్ ఎట్ ద రేట్ ఓ. సారీ ఎమ్ గ్రేటర్ దెన్ ఓ. గ్రేటర్ దెన్ ఎన్. ఓ కాదు. సో ఇది ఎలిమినేట్ అవుతది. సో 2 ఎలిమినేట్ అయితే నైదర్ 1 నైదర్ 2 2 కండిషన్‌లు సాటిస్ఫై అవ్వవనమాట. సో నైదర్ 1 నార్ 2 కరెక్ట్ ఆప్షన్ 4 అనమాట. సో నెక్స్ట్ ప్లస్ మీన్స్ ఇంటూ, ఇంటూ మీన్స్ ప్లస్. ఓకే. 20 ప్లస్ అంటే ఇంటూ 5 ఇంటూ అంటే -2 ప్లస్ అంటే సారీ మైనస్ అంటే డివిజన్ 10. సో ఫస్ట్ డివిజన్ చేసుకోవాలి. ఇది 100 అవుతది. 100 మైనస్ 1/5 అనమాట. అంటే 1/5 అంతే. సో 500 మైనస్ 1/5 అంటే సారీ ఇక్కడ డైరెక్ట్‌గా పోనీ ఇలా అయినా చేసుకోవచ్చు. 1/5 అంటే 0.2. సో 100 మైనస్ 0.2 అంటే 99.8. సో 99.8 ఫోర్త్ ఆప్షన్ ఈస్ ద కరెక్ట్ ఆప్షన్. So next, a two-digit number is 4 times the sum of the digits. If the digits are reversed, the number is 18 more than the original. సో మీరు దీన్ని 2 డిజిట్స్ XY అనుకుని దానికి 4 టైమ్స్ సమ్ అనుకుంటే సమ్ ఆఫ్ ఇట్స్ డిజిట్స్ అంటే X ప్లస్ Y అనుకుని మళ్ళా దీన్ని రివర్స్ అయితే Y ఇది ఇటు వచ్చి ఇది ఇటు వెళ్తే 10x ఇంటూ Y సారీ Y ఇంటూ 10x. సో Y ఇంటూ 10x ఈక్వల్ టు 18 ఇంటూ XY. సో మీరు ఇలా చేసుకునే కన్నా నాకు ఆప్షన్స్ ద్వారా వెళ్ళిపోతే ఈజీగా ఎలిమినేట్ చేయొచ్చు. సో ఇక్కడ చూడండి. ద 2 డిజిట్ నెంబర్ ఈస్ 4 టైమ్స్ ద సమ్ ఆఫ్ ది డిజిట్స్. అంటే వాడు ఇచ్చిన 2 డిజిట్ నెంబర్ అంట సమ్ చేస్తే 4 టైమ్స్ దానికి ఈక్వల్ అవుతదంట. సో చూడండి 2 + 4 6. 6 ఇంటూ 4 ఎందుకంటే 4 టైమ్స్. 6 ఇంటూ 4 అంటే 24. సో సరిపోతుంది 24. సో ఇది ఒక నిమిషం పక్కన ఉంచుదాం. సో 3 + 0 3. 3 ఇంటూ 4 12. 12 నాట్ ఈక్వల్ టు 30 ఇది కాదు. నెక్స్ట్ 3 + 6 9. 9 ఇంటూ 4 36 సరిపోతుంది. ఇది కాబట్టి ఇది 2 కరెక్టే ప్రస్తుతానికి. నెక్స్ట్ 3 + 2 5. 5 ఇంటూ 4 20. సో ఇది కూడా కాదు. సో 36, 24 36, 24 2 కరెక్టే. బట్ ఇంకో కండిషన్ ఇచ్చాడు మనకి. నంబర్స్ రివర్స్ చేస్తే 63, 42. సో నంబర్స్‌ని రివర్స్ చేస్తే ద న్యూ నంబర్ ఈస్ 18 మోర్. కొత్త నంబర్ ఏంట అంటే ఇది కొత్త నంబరు. ఈ కొత్త నంబరు పాత నంబర్ కన్నా 18 ఎక్కువంట. సో 36 + 18 ఎంత? సో 46 + 8. 46 + 8 అంటే 54. 54 నాట్ ఈక్వల్ టు 63 ఇది కాదు. సో ఇదొక్కటే ఖచ్చితంగా ఆన్సర్ అవ్వాలి. చెక్ చేద్దాం ఒకసారి. ఎందుకంటే మనకి గ్యారంటీ లేదు. 24 పాత నంబరు. దానికి 18 కలుపుకుంటే 2, 3 42. సో సరిపోతుంది ఇది 42. సో వాడు చెప్పిన కండిషన్ 2 సాటిస్ఫై అవుతుంది. కాబట్టి 24 ఈస్ ద కరెక్ట్ ఆప్షన్. మీరు ఎగ్జామ్‌లో చేసేటప్పుడు ఏంటంటే ఫస్ట్ ఈ కండిషన్ సాటిస్ఫై అయింది కదా! అయినప్పుడు ఇంకా వేరే ఈ 36 చెక్ చేయొద్దు. సో దీనికే సెకండ్ కండిషన్ చెక్ చేసేయండి. ఇది సెకండ్‌ది 18. సో అది కూడా సాటిస్ఫై అయిపోయిందంటే ఇంక మిగతాయి అసలు కళ్ళు మూసుకొని డిలీట్ చేసేయొచ్చు. సో 24 పెట్టేసేయండి. అప్పుడు మీకు టైం ఇంకా సేవ్ అవుద్ది. మీకేంటంటే ఇది ఎక్స్‌ప్లెయిన్ చేయడం కోసం నేను అన్ని ఆప్షన్స్ తీసుకున్నాను. బట్ మీరు ఎగ్జామ్‌లో 24 ఫస్ట్‌ది సాటిస్ఫై అయినప్పుడు సెకండ్‌ది వెంటనే చెక్ చేయాలి. సో ఇది అయింది కదా అని చెప్పి మిగతా ఆటిలకి వెళ్ళొద్దు. సో అది చెక్ చేయిందంటే సెకండ్‌ది చెక్ చేయిందంటే మీకు అక్కడితో ఇంకా 24 కరెక్ట్ ఆప్షన్ అయిపోద్ది. సో ఒకవేళ అది అవ్వలేదు అంటే అప్పుడు కిందకి రండి మళ్ళీ. కిందకొస్తే అప్పుడు మీకు 36 కాడ పని అయిపోద్ది. ఇంకా 32కి వెళ్ళే పని ఉండదనమాట. సో ఇక్కడితో 25 క్వెషన్స్ అయితే కంప్లీట్ అయ్యాయి. సో ఇదొచ్చేసి రీజనింగ్ షిఫ్ట్ 2. సో నెక్స్ట్ వీడియోలో షిఫ్ట్ 3 కూడా అప్‌లోడ్ అవుతుంది. సో హోప్ యూ గైస్ ఎంజాయ్ దిస్ వీడియో అండ్ సీ యూ గైస్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ టేక్ కేర్. బై బై. సీ యూ. జై హింద్.